లతా గారు విన్ అవుతారా? ఓవైసీ గారికి అక్కడ నిలబడాలంటే కూడా భయపడతారు కదా. This time he's shaken. He's shaken. ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళలో తప్పకుండా విన్ అవుతుందని మా అభిప్రాయం. హైదరాబాద్ లో మాధవి లతా గారు కంటెస్ట్ చేస్తున్నారు ఓవైసీ అపోజిట్. మంచిదే, ఆమె కాన్సెప్ట్స్, ఆమె మాట్లాడే మాటలు, ఆమె చెప్పే ఛానల్లో చెప్పేటువంటి స్పీచ్ అంతా పూర్వకాలంది చక్కగా బాగున్నది. ఈ రజాకార్ల రాజ్యం అంతమవ్వాలని మేము ముస్లింస్ కి వ్యతిరేకులం కాదండి, కాకపోతే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేసి మా భావన. ಓಕೆ ವೀಕ್ಷಕರೇ, ಈಗ ನಾವು ಯುಪಿಯಲ್ಲಿರುವಂತಹ 85 ಘಾಟ್ಗಳು, 84 ಈ ಹಿಂದೆ ಇತ್ತು. ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರ ಹೆಸರಲ್ಲಿ ಒಂದು ಘಾಟನ್ನು ಕೂಡ ತೆರೆಯಲಾಗಿರುವಂಥದ್ದು, ನಮೋ ಘಾಟ್ ಅಂತ. ಸೊ ಅದಾಡಪ್ ಆದಮೇಲೆ 85 ಘಾಟ್ಗಳಾಗಿದೆ. ಈಗಾಗಲೇ ನಾವು ಚುನಾವಣೆ ಇರುವಂತಹ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಕಡೆಗಳಲ್ಲಿ ಹೋಗಿ జనాభిమతವನ್ನು కలెక్ట్ ಮಾಡ್ತಾ ఇద్వి. సో బన్నీ మాట్లాడుస్తా ಹೋಗೋಣ. మీరు మన ఆంధ్ర వాళ్ళు చెప్పండి, ఎవరు వస్తారు? మోదీ గారా? మోదీ గారే వస్తారండి, రావాలని కూడా అనుకుంటున్నామండి. ఎందుకు? ఎందుకంటే ఆయన హిందూస్కి మంచిగా బాగా ప్రియారిటీ ఇస్తున్నారు. ఇంతవరకు మన ముస్లిమ్స్ మన దీన్నంతా పాడు చేశారు అని చెప్పేసి చరిత్ర చదువుకున్నాము. దాన్నంతా మోదీ గారు మన హిందూయిజాన్ని బాగా మంచిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి మాకు, మేము కూడా హిందువులం కాబట్టి మేము ఆయనే రావాలని కోరుకుంటున్నామండి. ఓకే, అయోధ్య చూసామండి. ఓకే, ఎలా ఉంది? చాలా బాగున్నదండి. బాగా రాముల వారిని ఎక్కడి నుంచి చూసినా కూడా చక్కటి దర్శనం ఇచ్చినారు మాకు బాలరామ. చాలా ఆనందంగా ఉన్నదండి. ఫస్ట్ తిరిగేటప్పుడు అంతా కొంచెం ఇబ్బందిగా అనిపించింది దర్శనం కాకముందు. దర్శనం దగ్గరికి అయోధ్య దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు ఆ స్వామి దర్శనం దొరకడం చాలా ఆనందం వేసిందండి. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం అయోధ్యలో ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇది మాటలకు అందని సంతోషం అండి, ఆనందము. చాలా సంతోషంగా ఉన్నది మాకు. మా టైంలో మేము బతికున్నప్పుడు మేము తిరిగి బాలరాముడిని చూసినాము అనే సంతోషము మాకు ఎనలేని, చెప్పలేని, వర్ణించడానికి అలవి కానంత సంతోషంగా ఉన్నదండి. మేము ఈ టైంలో మేము కూడా వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం మాకు కలిగింది అని కూడా చాలా సంతోషపడుతున్నాము. ఓకే, ఈ సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎలక్షన్లో? ఎలక్షన్లో అంటే ఓటేస్తాము, మోదీ గారికి ఓటేసి ఇంకా మన ఈ విధంగానే డెవలప్మెంట్ మాకు కావాలి అని. అంటే మేము ముస్లిమ్స్కి వ్యతిరేకులం కాదండి, కాకపోతే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేసి మా భావన. మాకు కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు మేము గొడవలు వేసుకోవడం అలా చెయ్యలేదండి. జస్ట్ రాజకీయ నాయకులు అంటే చెప్పకూడదు నాకు తెలీదు, రాజకీయ నాయకులే గొడవలు వేస్తున్నారు. కానీ జనరల్గా మామూలు పబ్లిక్ అందరం కలిసిమెలిసే ఉంటున్నామండి. ఎక్కడో రాజకీయ నాయకులు రెచ్చగొట్టి ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు తప్ప దాంట్లో మామూలు మేము అందరము కలిసిమెలిసి బాగా ఉంటున్నాము. ఓకే, హైదరాబాద్ లో మాధవి లతా గారు కంటెస్ట్ చేస్తున్నారు ఓవైసీ అపోజిట్. సో ఎక్స్పెక్టేషన్ ఏముంది మాధవి లతా గురించి? ఏమో చెప్పలేమండి, ఏమంటే కొంతమంది అటు ఇటు ఉంటారు కదా, అందుకు చెప్పలేము. మంచిదే, ఆమె కాన్సెప్ట్స్, ఆమె మాట్లాడే మాటలు, ఆమె చెప్పే ఛానల్లో చెప్పేటువంటి స్పీచ్ అంతా పూర్వకాలంది చక్కగా బాగున్నది. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరో మాలాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు, కానీ అందరూ ఉండరు కదండి. సో మీకు ఏమనిపిస్తుంది, లతా గారు విన్ అవుతారా? అవుతారండి తప్పకుండా. ఏమంటే హైదరాబాదు ఓవైసీ గారి పైన అక్కడ చార్మినార్ పాత సీట్ అంటే భయం అందరికీ. అలాంటిది ఒక మహిళ అక్కడ నిలబడి అంత ఇదిగా చేయడం అంటే చాలా గొప్ప. హిందూయిజం మాదిరి సనాతన ధర్మం గురించే చెప్తూ నేను ఎవరికి భయపడము, మేము అవును మోడీ గారికి ఇది చేస్తామన్నట్టు అంటోంది. అందువల్ల ఆమె మంచి మా హాస్పిటల్ చైర్మన్షిప్ అంతా కూడా వదిలేసి దీనిపైనే ఎలక్షన్స్ దానిపైన నేను చేయను, మా ప్రజలకి చేయాలా, భారతదేశం మోడీ గారు ఉన్నంత వరకు అని అంటోంది. కాబట్టి తప్పకుండా విన్ అవుతుందని మా అభిప్రాయం అండి. ఓకే, మాధవి లతా గారి పోరాట చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు?
అదే అండి, ఇంతకు ముందు లేదు, మళ్ళీ ఇప్పుడు పాత సిటీలో పాతగా ఇప్పుడు ఉన్నారండి, వాళ్ళంతా చేశారు, బాబ్లీ మసీదులు ఎంత అయిందైనా, ఇప్పుడు అవంతా లేకుండా మామూలు స్థితి వచ్చేదానికి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఓవైసీ కూడా భయపడతారు కదా, ఓవైసీ గారికి అక్కడ నిలబడాలంటే కూడా ఆ మనిషి ఆ క్యాండిడేటే ఉండడు అన్నట్టు అందరికీ భావన కదా, ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళలు అలాంటిది ఆమె నేను కంటెస్ట్ చేస్తానని ముందుకు వచ్చింది అని అంటే చాలా ఇది అన్నట్టే అనిపిస్తుంది. ఓకే, ఒక ఆడబిడ్డ ఇంత ధైర్యం చేసింది, సో ఏం చెప్తారు ధైర్యం గురించి, మాధవీలత గారి ధైర్యం గురించి? ధైర్యం గురించి ఏం చెప్తా అంటే ఆమె చెప్తోంది కదండి, మాకంటే ఉందిగా మహిళ గుండి కూడా వాళ్ళ పిల్లలను నేను ఈ మాదిరి నేను ఏదైనా ఆచరించే ప్రజలకు చెప్తాను కానీ నేను ఆచరించకండి ఏది చెప్పను అని చెప్తున్నారు. అది మనం చూడాలి, ఇంకా గెలిచిన తర్వాత ఏం చేస్తుంది, ఏ విధంగా వస్తుంది, హైదరాబాద్ సిటీని ఏ విధంగా తీసుకొస్తారు, పాత సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తారు, అవంతా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అందరికీ తెలియదు. ఓకే, అక్కడ చాలా మంది ముస్లిం వాళ్ళు ఉన్నారు, సో డూ యూ థింక్ ముస్లిం వాళ్ళు లతా గారికి ఓటు ఇస్తారు అని? అది ఎట్లా చెప్తాం సార్, మామూలుగా ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకు ఉంటుంది, మనకెట్లా అండి రిలేషన్ హిందూయిజం సనాతన ధర్మం అంటున్నాం కదా, ఆ మాదిరి వాళ్ళు కూడా కొంచెం మసీదు ఇంట్లో ఖురాన్ చేసుకునే వాళ్ళు మహిళలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంటారు. మనమైనా కూడా హిందువులు ఎప్పుడో ఒకసారి మరి గుడికి వచ్చేస్తున్నాం, వాళ్ళు అంటున్నారు కదా మీరు కూడా ఎయిర్పోర్ట్లో ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్లేస్ ఇప్పుడు కొన్ని తగ్గిస్తున్నారు మా యోగి గారు వచ్చినప్పటి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు అయితే అట్లా కాదు కదా, ఆ విధంగా ఉంటే వాళ్ళకు కూడా ఉండొచ్చు కదా, ఏమో వాళ్ళ దీనిపైన మా వాడు ఒకడు ఉండాలా, మాకు అంటూ ఒకటి ఇది ఉండాలని వస్తుంది కదండి, ఏమేముంటుందో ముస్లిం హిందూస్నే చేయిస్తాను అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా. మనం చెప్తున్నా ఆమె అంత ఇదిగా నేనుంటాను, నేను మహిళగా చేస్తాను, బీజేపీకి నేను చేస్తాను, మోడీ గారి మాదిరి చేసినారని చెప్పి వచ్చింది. ఓకే, ఇన్ఫాక్ట్ ముస్లిం వాళ్ళ గురించి కూడా మాధవీలత గారు మాట్లాడారు, డెవలప్మెంట్ కావాలి కమ్యూనిటీ అని చెప్పారు, సో అందరినీ కూడా ఒకే విధంగా తీసుకొని వెళ్ళాలి అనేది ఆకే లైక్ టార్గెట్ ఉంది. ఓకే, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಓಕೆ, ಆಲ್ ರೈಟ್, ನೋಡಿದ್ರಲ್ಲ ಮಾಧವೀಲತಾ ತುಂಬ ಹವಾ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿದ್ದಾರೆ, ಸೊ ಎಲ್ಲರೂ ಕೂಡ ಮಾಧವೀಲತಾ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಸಾದುದ್ದೀನ್ ಓವೈಸಿ ಸೋಲ್ಸೋದು ಕಷ್ಟ ಸರ್, ಆದರೆ ಮಾಧವೀಲತಾ ಗೆಲ್ಲಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಮತ್ತು ದೀದಿ ನಾಡಿಂದ ಬಂದಂಥವರು ಇದ್ದಾರೆ, ಓವೈಸಿ ನಾಡಿಂದ ಬಂದಂಥವ್ರು. ಓವೈಸಿ ನಾಡಲ್ಲ, ಅದು ನಿಜಾಮರ ನಾಡು, ಓವೈಸಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಬಂದಿರೋದು. ಸೊ ಅಸಾದುದ್ದೀನ್ ಓವೈಸಿ ಧೂಳಿಪಟ ಆಗಿಬಿಡ್ತಾರೆ ಅನ್ನುವಂತಹ ನಿರೀಕ್ಷೆಗಳಿದೆ. ನೋಡಬೇಕು ಮಾಧವೀಲತಾ ಯಾವ ರೀತಿ ಜಾದೂ ಮಾಡ್ತಾರೆ ಮತ್ತು ದೀದಿ ಮ್ಯಾಜಿಕ್ ಮುಂದೆ ಮೋದಿಯ ಹವಾ ಹೇಗಿರುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ಕಾಲವೇ ಉತ್ತರ ಕೊಡುತ್ತೆ. ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯ ರಿಸಲ್ಟ್ನಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರಿ ಹೆಲೋ ಹಿಂದೂ. ನಾನು ಸೈಯದ್ ಹಿದಾಯತ್ ಸೈನಿಂಗ್ ಆಫ್. ವಾರಣಾಸಿಯ ಕೇದಾರ್ ಘಾಟ್ನಿಂದ ಕ್ಯಾಮ್ರಾ ಪರ್ಸನ್ ಪವನ್ ಜೊತೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾಯೋಜಕರು ಮೃಣಾಲ್ ಹೆಬ್ಬಾಳ್ಕರ್, ಕಾಂಗ್ರೆಸ್ ಯುವ ಮುಖಂಡರು. ಜನಸೇವೆಯೇ ನಮ್ಮ ಗುರಿ. ಸಿದ್ದುಗೌಡ ಪಾಟೀಲ್, ಶಾಸಕರು, ಹುಮ್ನಾಬಾದ್ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ. ವಿಕಸಿತ ಭಾರತ ನಮ್ಮ ಸಂಕಲ್ಪ. ಆಸಿಫ್ ಸೇಠ್, ಬೆಳಗಾವಿ ಉತ್ತರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕರು. ಸಮೃದ್ಧ ಬೆಳಗಾವಿ ನಮ್ಮ ಗುರಿ. ರಫೀಕ್ ದರ್ಬಾರ್, ಜನನಾಯಕ. ಭಾರತದ ಅಭಿವೃದ್ಧಿ ನಮ್ಮ ಗುರಿ. ಧೀರಜ್ ಮುನಿರಾಜು, ಶಾಸಕರು, ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ. ನನಸಾಗುತ್ತಿದೆ ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರದ ಕನಸು. ರಘುಚಂದನ್, ಬಿಜೆಪಿ ಯುವ ಮುಖಂಡ. ನವಚಿತ್ರದುರ್ಗ ನಿರ್ಮಾಣವೇ ನಮ್ಮ ಕನಸು. ರಾಜುಗೌಡ ಪಾಟೀಲ್, ಶಾಸಕರು, ದೇವರ ಹಿಪ್ಪರಗಿ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ. ದೇವರ ಹಿಪ್ಪರಗಿ ಅಭಿವೃದ್ಧಿಯೇ ನಮ್ಮ ಪಣ. ಆರೋಗ್ಯ ಆಧಾರ ಹಾಸ್ಪಿಟಲ್, ಗೋಕಾಕ್, ಘಟಪ್ರಭಾ, ಮೂಡಲಗಿ. ನಿಮ್ಮ ಆರೋಗ್ಯ ನಮ್ಮ ಬಾಧ್ಯತೆ.